అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ అమ్మవారి కృపా కటాక్షాలతో బాగుండాలని కోరుకుంటూ ఈ 2022వ సంవత్సరంలో కృష్ణాష్టమి ఏ తారీఖున వస్తుంది, అలానే కృష్ణుడికి ఏ సమయంలో పూజ చేయాలి, ఇంకా అనేక విషయాల గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే ఈ శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు 8వ గర్భంగా జన్మిస్తాడు. శ్రావణ మాస కృష్ణపక్షంలో అష్టమి తిథి రోజున చెరసాలలో జన్మిస్తాడు శ్రీకృష్ణుడు. అందుకని దీనిని కృష్ణ జన్మాష్టమని లేదా కృష్ణాష్టమని లేదా జన్మాష్టమని అలానే గోకులాష్టమని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఈరోజు కనుక శ్రీకృష్ణుని భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతాన్ని ఆచరిస్తే దానం చేసినంత ఫలితం కలుగుతుంది. కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలితం దక్కుతుందని మన పురాణాల్లోనే తెలపబడింది. కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినమని వివరించింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించింది మార్గదర్శి ఆయనే. ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తారు. ఇక ఈ 2022వ సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ తారీఖున వచ్చిందంటే కనుక ఆగస్టు 19వ తారీఖు శుక్రవారం వచ్చిందండి. శ్రావణ మాసంలో ఈ శుక్రవారం 4వ శుక్రవారం అవుతుంది. ఈరోజే శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది వచ్చింది. సాధారణంగా ఏ పూజ అయినా సరే ఉదయం వేళల్లోనే చేసుకుంటారు. కానీ శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడికి చేసే పూజ మాత్రం మధ్యాహ్నం వేళల్లో కానీ సాయంత్రం వేళల్లో కానీ ఇంకొంతమంది రాత్రి 12 గంటలప్పుడు కూడా చేసుకుంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి ఆయనకు అర్ధరాత్రి సమయంలో కూడా చేసుకుంటారు. ఈ రోజున ఉదయం వేళల్లో లక్ష్మీ అమ్మవారికి పూజించుకొని సాయంత్రం వేళల్లో కృష్ణుడు పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అయితే కృష్ణుడికి ఏ సమయంలో మనం పూజ చేసుకోవాలి అనే విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఇక అష్టమి తిథి ఎప్పటి వరకు ఉంటుందనేది చూద్దాము. అష్టమి తిథి ఆగస్టు 18వ తారీఖు రాత్రి 12:19 ప్రారంభమై ఆగస్టు 19వ తారీఖున శుక్రవారం రాత్రి 1:06 వరకు ఉంటుంది. ఇంకా ఈ రోజుటి నక్షత్రం కృత్తికా నక్షత్రం. ఈ కృత్తికా నక్షత్రం ఆగస్టు 20వ తారీఖున తెల్లవారుజామున 4:53 వరకు ఉంటుంది. ఇక ఆ తర్వాత నుంచి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఇక ఈ రోజున శ్రీకృష్ణుడికి పూజ చేసే సమయం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూజ చేసుకోవచ్చు. లేదంటే సాయంత్రం వేళల్లో పూజ చేసేవారు సాయంత్రం 5:51 నుంచి 7:30 లోపుగా శ్రీకృష్ణ భగవానుడికి పూజ చేసుకోవచ్చు. ఈరోజు ప్రతి ఇంట్లో తల్లులందరూ కూడా తమను తాము దేవకి యశోదలాగా భావించుకొని తన బిడ్డలను శ్రీకృష్ణుడు ప్రతిరూపాలుగా భావించి ఈ పండుగను జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజు ఎవరైతే శ్రీకృష్ణుని పూజిస్తారో సకల సౌభాగ్యాలు లభిస్తాయని ప్రధానంగా నమ్ముతారు. సంతానలేమితో బాధపడేవారు కూడా ఈరోజు కృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగులు చిన్నారి తన జీవితంలో అడుగు పెడతారని విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడు పాదాలను ఇంటి బయట నుంచి ఇంటి లోపల వరకు వేసుకుంటారు. అలా వేసుకోవడం యొక్క ఆంతర్యం ఏంటంటే శ్రీకృష్ణుడు తన ఇంట్లోకి నడిచి వస్తాడని ఒక నమ్మకం. అలాంటి శ్రీకృష్ణుడికి మనం ఏ రకంగా పూజ చేయాలి అన్నది మరొక వీడియోలో నేను మీకు తెలియజేస్తానండి. మరి చూశారు కదా ఈ రోజుటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయని వారు ఎవరైనా ఇంకా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ను చూస్తూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.